కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్డు సాయిబాబా గుడి సమీపంలోన భగవాన్ వెంకయ్యస్వామి ఆలయంలో సోమవారం శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి 16వ ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భగవాన్ వెంకయ్యస్వామి దేవాలయం నిర్మించి స్వామివారికి విగ్రహ ప్రతిష్ఠ చేసి నేటికి 15 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామస్తులు వెంబడి నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గురుభ్యో నమః. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి అనుగ్రహంతో 24వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశి స్వామివారి యొక్క 16వ ఆరాధన సందర్భంగా 16 సంఖ్య అంటే 617 న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ప్రకారం కేతు వస్తాడు. మోక్షకారకుడు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు నవగ్రహాల్లో. కానీ గొలగమూడి సంప్రదాయం ప్రకారం ఏ నెలన్నా ఎప్పుడైనా కానీ 24వ తేదీనే స్వామివారి యొక్క ఆరాధన చేయడం జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే 2, 4, 6 అవుతుంది. నవగ్రహాల్లో 6వ సంఖ్య శుక్రుని యొక్క సంఖ్య. శుక్ర భగవానుడు దాంపత్య అనుకూలత, కళ్యాణం కాని వాళ్ళకు పెళ్ళి, తర్వాత అన్ని రకాల మానసిక, ఆర్థిక, ఆరోగ్య సమస్యలన్నీ పరిపూర్తి చేసేటువంటి మహానుభావుడు. మన బద్వేల్ నగరం అనంతగిరి పట్టణం యందు, కొండ యందు స్వామివారి ప్రతిష్ఠ చేసి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ 24వ తేదీ రోజు స్వామివారి యొక్క కైంకర్యంలో భాగంగా స్వామివారికి విశేష అభిషేకము, ప్రధాన దేవతల ఆవాహన కార్యక్రమం, గణపతి, రుద్ర, నవగ్రహ, లక్ష్మీనారాయణ, సుదర్శన, లక్ష్మీ కుబేర హోమ కార్యక్రమాలు. తర్వాత మధ్యాహ్నం 11 గంటల నుండే ప్రారంభమవుతుంది అన్నదాన కార్యక్రమం. అన్నదాన ప్రభువు వెంకయ్య స్వామి వారు. ఆయన పేరులోనే ఉంది వెంకట. వేయం అంటే పాపాలు పోగొట్టేటువంటి వాడు. గురువు దగ్గరికి వచ్చి మనం ప్రదక్షిణ చేసినట్లయితే మనస్కమైనటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలే కాకుండా మన యొక్క మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. తర్వాత సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి యొక్క నగరోత్సవం ఎంతో వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. ఊరు ఎరిగింపు అంటాడు. ఊరేగింపు అంటే మన గ్రామంలో ఉండే దుష్టశక్తులన్నీ కూడా ఇటువంటి గురువుల యొక్క గ్రామోత్సవాల ద్వారా అవి అన్నీ కూడా సమసిపోతాయని శాస్త్ర ప్రమాణం. కాబట్టి అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం, స్వామివారి పూజా కైంకర్యాల్లో, తర్వాత సాయంత్రం జరిగేటువంటి ఉత్సవ కైంకర్యాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం తత్స. ఓం నారాయణ ఆది నారాయణ.